ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనములో నుండి ధ్యానించుకుందాము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తు వారు మనలను పక్షిరాజుతో పోల్చి ఉన్నాడు. పక్షిరాజు అనగా గ్రద్ద. ఈ గ్రద్ద వయస్సు సుమారుగా 75 సంవత్సరములు ఆయుష్ కలిగి బ్రతుకుతుంది. ఇది మనుషులకు అందనంత దూరంలో సుమారుగా 5,000 నుండి 6,000 అడుగుల ఎత్తులో ఇది ఎగురుతూ ఉంటుంది. ఎవరు కూడా దీన్ని చంపడానికి ప్రయత్నించినను వారికి దొరకదు. ప్రభు అయిన క్రీస్తు వారిని తెలుసుకొనిన మనము కూడా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఉన్నత స్థలములపైకి ఎక్కాలంటే, సైతానుకు దుష్టునికి మనము దొరకకుండా ఉండాలంటే ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నూతన బలమును పొందుకోవాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క పక్షిరాజు అనబడిన గ్రద్ద ప్రతి సంవత్సరము కూడా తనకున్న స్థితిని బట్టి అది తనకున్న ఆ యొక్క ఈకలను తన శరీరం మీద ఉన్నటువంటి ఈకలను ఈ యొక్క గ్రద్ద తనంతట తానుగానే పీకి బోడి చేసుకుంటుంది తన శరీరాన్ని. ఎందుకంటే అది బాధ కలిగినను అది అలా చేసుకోవడం వలన, ఆ యొక్క ఈకలు తనంతట తాను పీకి వేసుకోవడం వలన అది రూపాంతరము పొంది కొత్త ఈకలు మరలా వచ్చి అది నూతనమైన బలము పొందుకుంటుంది. కాబట్టి ఆ విధముగా అది పక్షిరాజు తన ఈకలను తనంతట తానుగానే పీకి వేసుకుంటుంది. రక్తము కారినను తనకు నొప్పి పెట్టినను ముందు వచ్చేటువంటి మహిమ కోసరము అది ఎదురు చూస్తూ రక్తము కారినను ఆ ఈకలను పీకి వేసుకుంటూ ఉంటుంది. తన శరీరమును బోడి చేసుకొని రిక్తురాలు వలె అది తన శరీరమును బోడి చేసుకొని తగ్గించుకొని ఉంటుంది. కొన్ని రోజులకు తన శరీరం మీద ఈకలు మొలుచుట చూసి అది ఎంతగానో నూతన బలమును పొందుకుంటుంది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనలను పక్షిరాజుతో పోల్చి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పాపము అనేటువంటి మన శరీరములో పాపము అనేటువంటి ఈకెలను పీకి పారవేసుకోవాలి. వ్యభిచారము, విగ్రహారాధన, మద్యపానాసక్తి, నరహత్యలు, ధనాపేక్ష అనేటువంటి ఈకెలను మన నుండి దూరపరుచుకున్నట్లయితే, అది నొప్పి కలిగినను బాధ కలిగినను మనము అట్టి పాపములను దూరపరుచుకున్నట్లయితే మనము పక్షిరాజు వలె నూతన బలమును పొందుకునే వారముగా ఉంటాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనము ప్రభు అయిన క్రీస్తు వారి కోసరము ఎదురు చూస్తూ ఉన్న వారమైతే నూతన బలమును పొందుకుంటాము. మనము అలయక మన యొక్క పరుగు పందెములో దేవుని యొద్దకు మనము చేరాలి అనేటువంటి నిశ్చయతలో ఆ యొక్క పరుగు పందెములో మనము సొమ్మసిల్లక ఏమాత్రము కూడా సొమ్మసిల్లక నడిచిపోయే వారముగా ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ పక్షిరాజును బట్టి మనము నేర్చుకోవలసింది చాలా ఉన్నది. తన ఆయుష్ పెరిగిందంటే తన్ను తాను రిక్తురాలిగా చేసుకొని ఉన్నది, తగ్గించుకొని ఉన్నది. తనలోని లోపములన్నిటినీ దూరపరుచుకొని ఉన్నది. తనకు బాధ కలిగినను
తన శరీరము ఏమాత్రము కూడా అందముగా లేకపోయినను అందహీనముగా చేసుకొని ముందు వచ్చేటువంటి మహిమ కోసరము అది ఎంతగానో తన శరీరమును పాడు చేసుకొని ఈకలను పీకివేసుకొని ఉన్నది. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, దేవుడిచ్చే మహిమ కావాలా? ఈ లోక సంబంధమైన అందము చూసుకొని ఈ అందమే శాశ్వతమని నీవు చూసుకున్నట్లయితే ఆ అందము నిన్ను మోసగిస్తుంది. ఈ లోకము నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. కాబట్టి మనము అలయక పరిగెత్తుచున్నాము, సొమ్మసిల్లక నడిచిపోవుచున్నాము కనుక మనము యెహోవా కొరకు ఎదురు చూసినట్లయితే నూతన బలము పొందుకుంటామని ప్రభు పేరట మీకు తెలియపరుచుచున్నాము. కాబట్టి మనము నూతన బలము పొందుకొని పక్షిరాజు యవ్వనము వలె పక్షిరాజు రెక్కలు చాపినట్లుగా మనము చాపి పైకి ఎగురుదము, అలయక పరిగెత్తుదము, సొమ్మసిల్లక నడిచిపోదము. మన జీవిత యాత్రలో ప్రభువైన క్రీస్తు వారి కోసరము ఉన్నత స్థలముల పైకి ఎక్కి ఆయనతో కూడా రాజ్య పరిపాలన చేయాలని ప్రభు పేరట మీకు తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.